ముందు చూడండి మేస్టర్, ఈ పరిస్థితుల్లో మీకు కనీసం 20 రోజులైనా పూర్తిగా విశ్రాంతి అవసరం. డాక్టర్ గారు చెప్పినట్లు వినండి. ఇప్పటికే ఒంటి పూట కూటితో సగం చచ్చి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. పక్కిళ్ళలో చాకరైనా చేసుకొని నేను పిల్లల్ని పోషించుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. అమ్మా బాబు ఇదిగోనమ్మా. బాబు మరేం పర్వాలేదమ్మా, ఈ 2 రోజులు ఉంచండి. డాక్టర్ గారు మీకు మేము తీసివ్వకపోగా పైగా మరేం పర్వాలేదు అమ్మా, మందులు జాగ్రత్తగా వాడు. బాబు మీరు మీలో నేను ఒకండి, అంతేగా? బాబు వెళ్ళండి, పచ్చిమది జాగ్రత్తగా చూడండి. అలాగే బాబు. వెళ్ళొస్తాం. అలాగే పదండి. రియల్లీ యువర్ ఎ గ్రేట్ డాక్టర్. నిజంగా మీరు మీలో ఒకటి మాత్రం కాలేదు. ఇదిగోనండి మీ బిల్లు. థ్యాంక్ యూ. ఇదేమిటి? ఇట్స్ టూ మచ్, చాలా ఎక్కువ. ఇవ్వగలవారని ఇప్పుడు వెళ్ళే స్కూల్ మాస్టర్కి అన్ని పరీక్షలు ఫ్రీగా చేసి పైగా పైకి ఇచ్చి పంపారు. ఇంత చిన్న కట్టుగా 500 చార్జ్ చేస్తారా? మీ హోదాకి తగినట్లు చేశారు. మీలాంటి ధనికులు ఇలా మాట్లాడకూడదు. దయచేసి ఫీజు ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ.